రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు ఇక్కడ రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అన్నమాట. తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కంటే ముందే మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుతో చూసుకున్నట్టయితే 12 రోజులు అయితే పూర్తిగా వస్తుందన్నమాట. సో ఇంకా మనకు దాదాపు ఇంకా 15 రోజులు అంటమాట. 15 రోజులు పూర్తి కావాలి అంటే దాదాపు ఇంకా మనకు 3 to 4 డేస్లలో తేదీ అయితే ప్రకటించనున్నట్లయితే తెలుస్తుంది. తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో 4,000 కోట్లు అయితే ఇప్పుడు మూడవ విడతలో నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారితో అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. సో ఎల్లుండే కేబినెట్ భేటీ ఉన్నదన్నమాట. సో ఆ కేబినెట్ భేటీలో రైతు భరోసా డబ్బులపై తుది నిర్ణయం తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. సో రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడతాయి. ఇక్కడ మనకు రైతుకు రావాల్సిన మొత్తం 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారన్నమాట. సో ఇక్కడ తోటి రైతులందరికీ కూడా షేర్ చేయగలరు. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం రెండవ విడతలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం కాటారంలో ఒక గ్రామంలో అయితే వచ్చేసి కూడా భారీ బహిరంగ సభలో నిధులు విడుదల చేసారన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మూడవ విడతలో ఇప్పుడు రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయన్నమాట. సో అందుకోసం మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం సైడ్ నుంచి వెళ్ళనివ్వచ్చు, మొత్తం ప్రశాంతత వాతావరణం అయితే నెలకొందన్నమాట. సో ఇక్కడ మూడవ విడత చూసుకున్నట్టయితే మనకు దాదాపు మూడవ విడతలో 10 నుంచి 12 ఎకరాల వరకు అన్నమాట లబ్ధి పొందనున్నారు. రైతు సోదరులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనున్నాయి. ఇక్కడ 5 నుంచి 10, 12 ఎకరాల లోపు అయితే అమౌంట్ అయితే పడనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఎల్లుండే కేబినెట్ భేటీ ఉంది. ఆ కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఆ చర్చించిన తర్వాత రైతు భరోసా డబ్బులపై అయితే తుది నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు. క్షేత్రస్థాయి పథకం యాసంగి ఈ పంట పెట్టుబడి సాయం పథకానికి సంబంధించి ఇక పథకం అనేది కూడా మనకు పూర్తి చేయడం అయితే జరుగుతుంది. సో యథావిధంగా అమౌంట్ అయితే అందరికీ కూడా పడతాయి అన్నమాట నిధులు విడుదల చేసిన వెంటనే. సో అధికారంగా ప్రకటన వచ్చేసి కూడా ఇంకా మనకు 2-3 రోజులలో వచ్చేసి కూడా రానుంది. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే చేయగలరన్నమాట. సో ఇప్పటివరకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటవ విడతలో మనకు దాదాపు 3,000 కోట్లు అయితే నిధులు విడుదల చేశారన్నమాట. సో ఇక్కడ రెండవ విడతలో 2,000 కోట్ల పైగా నిధులు విడుదల చేశారు. సో ఇక్కడ మనకు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అయినాయి అనమాట. సో ఇప్పుడు మూడవ విడతలో చూసుకున్నట్టయితే 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారు. సో రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందనమాట. సో రైతుకు ఇప్పటివరకు చూసుకున్న మనకి ఎప్పుడు పంటలు వేసే మన నాట్లు వేసే సమయాన వేయాల్సిన ఇవి పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుందన్నమాట. ఏది ఇప్పుడు వరి కోత పొలాలు కోతకు వచ్చే సమయానికి కూడా ఇప్పటివరకు కూడా అమౌంట్ వచ్చేసి కూడా రాలేదన్నమాట. ఏది మన మందు బాతలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు పొలం కోసి చేతికి వచ్చే మన దగ్గర పైసలు ఉన్నప్పుడు వచ్చినాయి. ఇప్పుడు వచ్చే సమయాన మనకు రైతు భరోసా అందకపోవడం అనేది ఇది ఒక సిగ్గుచేటు అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోండి. జై హింద్.